రోమాపత్రిక 15వ అధ్యాయము. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. రోమన్స్ చాప్టర్ 15 and verse 13. అందరం కలిసి చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. ఇంకొకసారి అందరం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. ఈ లోకం మొత్తంలో గొప్ప శక్తి ఏది? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద హోల్ వరల్డ్? అపవాదికి శక్తి ఉంది. అపవిత్రాత్మ శక్తులు అనే మాట వ్రాయబడి ఉంటుంది. అపవిత్రాత్మకు శక్తి ఉంది. కరెంట్ స్తంభానికి కూడా పవర్ ఉంటుంది కదండి. వెళ్ళి పట్టుకున్నాం అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే దాని పవర్ ఏంటో మనకి చాలా బాగా అర్థమవుతుంది. కానీ ఈ లోకం మొత్తంలో బలమైన శక్తి ఏది? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద హోల్ వరల్డ్? ఈ ప్రపంచం మొత్తంలో ఒక వ్యక్తి పొందుకోగలిగిన అత్యుత్తమమైన శక్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని గ్రంథం సెలవిస్తుంది, మనం దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన మనలను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడంటే. హీ విల్ ఫిల్ us with his పవర్. పవర్ అనేది ఎప్పుడైనా సరే ఒక్కసారి నింపుకుంటే 10 సంవత్సరాలకి పవర్ సరిపోద్ది అనే పరిస్థితి ఉండదు. చూడండి, బ్యాటరీ ఆపరేటెడ్ వస్తువులు, ఒక సెల్ ఫోన్ తీసుకున్న, ఒకవేళ మరి ఎలక్ట్రికల్ కొన్ని ఎలక్ట్రానిక్ ల్యాంప్స్ ఉంటాయి, అవి బ్యాటరీతో ఆపరేట్ అయ్యేవి. కరెంటు పోయినప్పుడు వాటిని మనం వాడుతూ ఉంటాం. అలాంటివి కూడా వాటిని ఛార్జ్ చేస్తూ ఉండాలన్నమాట. రెగ్యులర్గా వాటిని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ ఛార్జ్ అవి తీసుకొని దాని ప్రకారం ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగే చంద్రుని వెలుగు కూడా అంతే కదా. సూర్యుని వెలుగును చంద్రుడు తీసుకొని చంద్రుడు రాత్రికాల సమయంలో ప్రకాశిస్తూ ఉంటాడు. విశ్వాస జీవితంలో కూడా మన స్వంత శక్తి ద్వారా మనం ముందుకు వెళ్ళలేము. కానీ పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడినప్పుడు ద పవర్ దట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనము మరి బలము పొంది నింపబడినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలం. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. విస్తారముగా నిరీక్షణ. ఈ లోకంలో తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకునేవారు ఎవరు అని ఆలోచిస్తే నిరీక్షణ లేనివారు. పీపుల్ హూ లివ్ వితౌట్ హోప్, నిరీక్షణ లేనివారు. విశ్వాస జీవితంలో మనకు దేవుడిచ్చే ఒక బహుమానాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే నిరీక్షణ. వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఫెయిత్, హోప్ అండ్ లవ్, అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ లవ్ అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 ప్రాముఖ్యమైనవే. విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యమైనదంటే విశ్వాసం ద్వారానే మనము యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వసించుట ద్వారా బై ఆర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ వీఆర్ సేవ్డ్, మనం రక్షణ పొందాం. అయితే రక్షణ పొందితే ఒక విశ్వాస జీవితం సరిపోదు, కానీ నిరీక్షణ కలవారముగా మనం బ్రతకాలి. ఏంటి నిరీక్షణ? దేని కొరకు మనం నిరీక్షిస్తున్నామంటే 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వస్తాడని మనము నిరీక్షిస్తున్నాం. ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఒకరోజు ఆయనతో పాటు మనం ఎత్తబడతామని ఎదురు చూస్తున్నాం. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం గూర్చిన ఒక నిరీక్షణ గలవారంగా ఉన్నాం. ఏ క్షణంలో చనిపోయినా దేవుడు ఆయన సన్నిధిలో నన్ను ఉంచుకుంటాడనే నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. జీవితంలో అనుకోని పెను తుఫాన్లు మన పైకి వచ్చినప్పుడు కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను నట్టేటిలో ముంచడు, నన్ను ఏ విధమైన విపత్కరమైన పరిస్థితిలో నన్ను ఆయన చేయి విడిచిపెట్టడు, నాతో ఉన్నాడు. సో విశ్వాస జీవితంలో నిరీక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తితో మనల్ని నింపి విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపును గాక. దేవునికి ఇక్కడ ఇవ్వబడిన ఒక పేరు ఏంటంటే నిరీక్షణ కర్తయగు దేవుడు, గాడ్ ఆఫ్ హోప్. కొన్నిసార్లు హోప్స్ పోతాయి. చూడండి, ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతే ఎవరైనా కాలేజ్ టాపర్ అవ్వాలని సిద్ధపడుతున్నారనుకోండి, సడన్గా ఎప్పుడైనా వారికి సరిగ్గా ఒకరోజు ప్రిపేర్ అవ్వకపోయినా ఏదైనా పేపర్ కష్టంగా వచ్చినా అనిపిస్తుంది, నేను ఇంతకీ కాలేజ్ టాపర్ అవుతానా అవ్వనా? కొన్నిసార్లు ఏం డౌట్ వస్తుంది, అసలు పాస్ అవుతానా అవ్వనా?
కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకు ఒక ఆలోచన రావచ్చు. అదేంటంటే, నేను డిశ్చార్జ్ అవుతానా అవ్వనా. అంటే కొన్నిసార్లు డౌట్స్ అనేవి మన మనసులో రావచ్చు, కొన్నిసార్లు అనుమానాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు దేవుని యొక్క విశ్వాస్యతను మనం సందేహిస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనలో ఉన్న నిరీక్షణ అనే పర్సంటేజ్, ఆ హోప్ ఏదైతే ఉందో ఆ హోప్ కొన్నిసార్లు అడుగంటిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనల్ని నిరీక్షణతో నింపాలని కోరుతున్నాడు. సో మనము నిరీక్షించే దేవుని ప్రజలం. వీఆర్ పీపుల్ ఫిల్డ్ విత్ హోప్. ఈ హోప్ ఒక్కొక్కసారి నీకు పోవచ్చేమో, కానీ నిరీక్షణను మాత్రం మనము కోల్పోకూడదు. దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు. దిస్ హోప్ విల్ నాట్ పుట్ యూ టు షేమ్. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు ఏ ఒక్కరిని కూడా ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షనే నేను విశ్వాస జీవితంలో ముందుకు నడిపిస్తుంది. కనుక నిరీక్షణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి 2 విషయాలను మనకు ఆశీర్వాదాలుగా అనుగ్రహిస్తాడంట. ఆ 2 విషయాలు ఏంటంటే, సమస్త ఆనందము, రెండవది సమాధానము. సమస్త ఆనందము, హీ విల్ ఫిల్ us విత్ జాయ్ అండ్ పీస్. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఆనందం లేని జీవితం శూన్యమైన జీవితం. ఎన్నున్న పంచభక్ష పరమాన్నాలు ఉన్నా, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా, సంతోషం ఆనందం లేని జీవితము నిజంగా శూన్యమైన జీవితం. ఏదో లోటు, ఏదో వెలితి, ఏదో కొరత. కొంతమంది అన్నీ సంపాదిస్తారు కానీ సమాధానం మాత్రం వారి జీవితంలో ఉండదు. రాత్రి బెడ్ మీద పడుకుంటే నిద్ర పట్టదు, ఎప్పుడు ఉదయం అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు, ఉదయం ఏమో ఎప్పుడు రాత్రి అవుతుందా అని కనిపెడుతూ ఉంటారు. మనుషులలో లేకపోతే సంబంధ బాంధవ్యాలలో ఏదైనా స్థితిగతుల్లో మార్పు వచ్చినా ఆ మనశ్శాంతి అనేది హృదయంలో రాదు. ఒకవేళ ఆ శాంతి వచ్చినా స్థిరంగా నిలిచిపోయే శాంతి మాత్రం ఈ లోకంలో చాలామంది పొందుకోలేకపోతున్నారు. కానీ పీస్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ ఈస్ గివెన్ బై గాడ్ టు హిస్ పీపుల్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. మనకి ఇష్టమైన వారికి మన దగ్గర ఉన్న బెస్ట్ మనం ఇవ్వాలనుకుంటాం కదండి. మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళ బర్త్డే వస్తే మనం బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాం. మనకు ఉపయోగం లేనిది, మనకి ఇష్టం లేనిది, వాళ్ళకి పనికిరానిది, అలాంటివి మనం ఎప్పుడు మనకి ఇష్టమైన వారికి ఇవ్వం. దేవుడు కూడా ఆయనకి ఇష్టలైన వారికి ఇస్తాను అని వాగ్దానం చేస్తున్న ఆశీర్వాదం ఏంటంటే సమాధానం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూతలు చెప్పిన మాట, దేవదూతలు పాడిన పాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం. ఈ రాత్రికాల సమయంలో దేవునికి ఇష్టలంగా మనం ఉంటే ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వాలని, సమస్త ఆనందంతో మనల్ని నింపాలని, అలాగే పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అడుగుదాం, ప్రభా, లార్డ్, ఐ నీడ్ పవర్ ఫ్రమ్ అబౌవ్. నాకున్న శక్తి నాకు సరిపోదు ఈ లోకంలో బ్రతకడానికి. నాకున్న శక్తి నా జీవితంలో అంతం వరకు నీ కొరకు నమ్మకంగా సాక్షిగా బ్రతకడానికి నాకు సరిపోదు. కానీ పైనుండి వచ్చే శక్తి, నీవిచ్చే శక్తి నాకు కావాలి. పేతురు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకాడు. కానీ హీ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్. తన తప్పును తాను తెలుసుకున్నాడు, రెక్టిఫై చేసుకున్నాడు. ఆ తర్వాత నుండి దేవుని కొరకు రోషం కలిగి బ్రతికి అనేక వేల కొలది ఆత్మలను దేవుని కొరకు సంపాదించి పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎంత బలమైన సాక్షిగా మారాడంటే, అంతకు ముందేమో యేసు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు మమ్మల్ని ఏమన్నా శ్రమ పెడతారేమో అని భయపడి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదని ముమ్మారు బొంకిన పేతురు ఫెయిత్లో ఎంత స్ట్రాంగ్ అయిపోయాడంటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎటువంటి తెగింపు పేతురులో వచ్చిందంటే చావడానికైనా సిద్ధపడిపోయాడు. పేతురుని చంపడానికి వస్తున్నప్పుడు అన్నాడంట, నన్ను మీరు చంపినా నేను సిద్ధమే, యేసుక్రీస్తు ప్రభు కొరకు నేను హతసాక్షిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. నా యేసయ్యలాగా నన్ను నేరుగా సిలువ వేయకండి, నన్ను ఉల్టా వేయండి, ఆయనలాగా నేను మరణించే అంత గొప్పవాడిని కాదు అని పేతురు ఉల్టా సిలువ వేయించుకొని చనిపోయినట్లు, యేసుక్రీస్తు ప్రభు కొరకు ఒక హతసాక్షిగా మారినట్లు దేవుని వాక్యంలో, చరిత్రలో మనం గమనించగలుగుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని శక్తితో మనం నింపబడితే దేనికి మనం భయపడం. కొన్నిసార్లు చూడండి, చిన్న విషయాలు మనల్ని భయపెడుతుంటాయి. కొన్నిసార్లు భూతం భూతం అనుకుంటే మన నీడ చూస్తే మనకు భూతం అనిపిస్తుంటుంది. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన మైండ్లో ఉండే భావాలు లేకపోతే మన మైండ్లో ఉండే భయాలు అసలు ఏమీ లేని పరిస్థితిని కూడా ఒక కాంప్లికేటెడ్ పరిస్థితిగా మనకు చూపించి మనం ఇమాజిన్ చేసుకొని కొన్నిసార్లు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం.
కానీ పరిశుద్ధాత్మ శక్తితో నీవు నేను నింపబడితే పరిశుద్ధాత్మ శక్తి ఏ విధమైన పరిస్థితులైనా, ఆఖరికి మరణమైనా సరే ధైర్యంగా సంతోషంగా ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని అట్టి కృపతో అట్టి బలముతో నింపుతాడు. కనుక రాత్రికాల సమయంలో సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు మన హృదయాలను మన కుటుంబాలను నింపునట్లు సంపూర్ణంగా ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక.